Class students, we have discussed in the last video what are the effects of roughness and smoothness of surfaces in the frictional force, and also we discussed the area of contact, how much effect in the frictional force. Now in this video we have to discuss, is friction is necessary? Is friction necessary? అంటే ఫ్రిక్షన్ మనకు అవసరమా అన్న ప్రశ్న మనకు ఎగ్జామ్లో చాలాసార్లు అడిగింది. కాబట్టి హౌ మచ్ ఈజ్ నెససరీ అనేది కూడా మీరు చాలా ఎగ్జాంపుల్స్ రాయవలసి ఉంటుంది. సో అందులో కొన్ని ఎగ్జాంపుల్స్ ఐ డిస్కస్ హియర్. ఇఫ్ నో ఫ్రిక్షన్, డూ యూ థింక్ వీ కెనాట్ వాక్ అండ్ వీ కెనాట్ రన్ and we cannot handle any object and we cannot do any work in our daily life? We cannot write, eat, so many, we cannot ride. Okay, so that's why is friction is necessary. If you want to stop the moving object or wants to move the object with any only friction, అంటే ఏదన్నా ఒక ఆబ్జెక్ట్ కదులుతున్నప్పుడు దాన్ని ఆపాలన్నా, అలాగే ఒక వస్తువుని కదపాలన్నా, మూవ్ చేయాలన్నా నీకు ఫ్రిక్షన్ అనేది ఖచ్చితంగా అవసరం. ఓకే, సో యూ కెనాట్ ఇమాజిన్ వితౌట్ ఫ్రిక్షన్ ఇన్ యువర్ డైలీ లైఫ్. అసలు ఫ్రిక్షన్ అనే మాట లేకుండా మీరు డైలీ లైఫ్లో వర్క్ అనేది చేయలేరు. సో నో బిల్డింగ్ కుడ్ బి కన్స్ట్రక్టెడ్ అండ్ నో ఆబ్జెక్ట్ కుడ్ యూ షేప్డ్ ఈజ్ ఇన్ యువర్ మైండ్. అంటే నువ్వు అనుకున్న రీతిలో ఒక ఆబ్జెక్ట్ని మలచడం సాధ్యం కాదు, అలాగే ఒక బిల్డింగ్స్ని కన్స్ట్రక్ట్ చేయడం కూడా సాధ్యం కాదు వితౌట్ ఫ్రిక్షన్. సో ఫ్రిక్షన్ లేకుండా. సో ఫ్రిక్షన్ ఇస్ నెససరీ టు అస్ అండ్ ఎవ్రీ వన్. మనకే కాదు, అన్నిటికీ కూడా ఫ్రిక్షన్ అనేది అవసరము. బట్ దట్ ఈస్ ఇండెజరైబుల్ టు ఇన్ ద మిషనరీ. కానీ మిషన్స్, పెద్ద పెద్ద మిషనరీస్ వ్యవస్థ ఉన్న దగ్గర మాత్రం ఫ్రిక్షన్ అనేది కొన్నిసార్లు ఆ మిషన్ వ్యవస్థని పాడు చేస్తుంది. కాబట్టి అక్కడ ఎక్కువగా ఫ్రిక్షన్ అనేది అవసరం లేదు. అన్డిజైరబుల్ అంటే అత్యంత ఎక్కువగా ఫ్రిక్షన్ అక్కడ అవసరం లేదు. ఫ్రిక్షన్ అవసరమే కానీ అంత డిజైరబుల్ కాదు. సో ఫర్ ఇన్స్టాన్స్, the friction is responsible for overheating and wearing out of moving parts. అంటే అందులో ఎక్కువ ఫ్రిక్షన్ కనుక మిషనరీ వ్యవస్థలో ఉంటే ఓవర్ హీట్ వల్ల అందులో ఉన్న విడివిడి భాగాలు చెడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మిషనరీ వ్యవస్థ పాడైపోతుంది, ఎక్కువగా హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఫ్రిక్షన్ వల్ల. సో యూ నీడ్ టు అప్లై ఆయిల్ ఆర్ గ్రీస్ ఆర్ ఎనీ లూబ్రికెంట్స్ టు రెడ్యూస్ హీట్ ఇన్ ఆర్డర్ టు మేక్ ఇట్ మూవ్ స్మూత్లీ. కాబట్టి అందులో మనము ఆ గ్రీస్ కానీ, ఆయిల్ కానీ, ఇంకేదైనా లూబ్రికెంట్స్, కందెనలు కానీ మనం వేయడం ద్వారా ఆ హీట్ని తగ్గించవచ్చు, అవి స్మూత్గా రన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో దట్స్ వై డూ యూ థింక్ ఎనీ టైమ్ you used to make a push or put some lubricants in your bicycle chain system? So that is the reason that friction is necessary and undesirable to in machinery system, so that you need to apply oil or grease or lubricants to reduce the heat within the parts. Okay, so that is in order to make it smoothly and regularly working. So this is a very important question. Is friction is necessary, right? Friction is very necessary, right? See children, the frictions is very necessary and also undesirable to in machinery system. And friction, why undesirable in the machinery system, means that frictions produces heat whenever against each other the instruments in the machinery system. So that's why the friction produces heat. So here are some examples. Rub your palms against each other continuously, you feel that the palms are produce heat, right? అరచేతులను ఒకదాంతో ఒకటి రుద్దుకుంటే మనకు హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. సో దట్స్ వై ద ఫ్రిక్షన్ ప్రొడ్యూసెస్ హీట్. అండ్ యూ స్ట్రైకింగ్ ఎ మ్యాచ్ స్టిక్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ మ్యాచ్ బాక్స్. సో స్ట్రైకింగ్ ఎ మ్యాచ్ స్టిక్ అగైన్స్ట్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ మ్యాచ్ బాక్స్, సో ఇట్ విల్ ప్రొడ్యూస్ ద హీట్ and it will glow the fire. Okay, so and the third one is the spacecraft is safe by heat shield if it is returning to the earth. మీకు స్పేస్ క్రాఫ్ట్ అంటే తెలుసు కదా, సోలార్ ఏమంటారు దాన్ని, శాటిలైట్స్ సిస్టమ్ని స్పేస్లో వదిలేయడానికి, లేకుంటే స్పేస్లో ఉన్నటువంటి సిస్టమ్ని
ఎప్పుడైనా రిపేర్ చేసుకోవడానికి స్పేస్ క్రాఫ్ట్ని ఎర్త్ నుంచి పైకి పంపిస్తారు. సో దట్స్ వై ద స్పేస్ క్రాఫ్ట్ మళ్ళీ కిందికి రావాలి కాబట్టి ఇట్ ఈస్ వెరీ సేఫ్ టు రిటర్నింగ్ టు ఎర్త్ బై ద హీట్ షీల్డ్. హీట్ షీల్డ్ అనేది ఒక మెటల్, అది హీట్ని తట్టుకునేలాగా ఉంటుంది. ఎందుకు అని అంటే వెన్ ద రిటర్నింగ్ టు ఎర్త్ there is so much highest friction between the surface of spacecraft and weather of earth. So that's why it produces heat. So adi tattukunelaga undali kabatti it is very saved by the heat shield. So that's why these are the reasons, so many reasons in our daily life, these are the reasons that frictions produces heat, you can tell. Okay, and how to reduce or increase the friction, right? ఇక్కడ మనం కొన్ని చూడండి, మీరు ఒక స్పూన్ తీసుకొని దాన్ని ఒక చేత్తో హ్యాండిల్ చేసి దాని యొక్క మిడిల్ పార్ట్ని మీరు చేతి వేళ్ళతో, అంటే ఫస్ట్ మీరు తడిగా లేని చేతి వేళ్ళతోటి ఒకసారి ఇట్లా లాగండి, చాలా రఫ్గా ఉంటుంది. ఆ తర్వాత మీ చేతి వేళ్ళకి యూ పుట్ సమ్ వాటర్. ఓకే, సో వాటర్ వేస్తే అప్పుడు ఈజీగా దాన్ని లాగితే ఆ మిడిల్ పార్ట్ ఆఫ్ ద స్పూన్ని మనము ఈజీగా లాగవచ్చు. అంటే ఫస్ట్ ఎందుకు లాగలేము అని అంటే అక్కడ ఆ మధ్యలో రెండు మన చేతి వేళ్ళకి అలాగే ఆ స్పూన్ యొక్క మెటల్ కాబట్టి వాటి మధ్య ఫ్రిక్షన్ ఎక్కువగా ఉంది. దాన్ని ఎట్లా తగ్గించాము? కొంచెం వాటర్ మన చేతి వేళ్ళకు తగిలించుకోవడం వల్ల మనము ఆ ఫ్రిక్షన్ తగ్గించగలిగినాం. అండ్ సి ద బాటమ్ ఆఫ్ షూస్ అండ్ చెప్పుల్స్ ఈజ్ గ్రూవ్డ్. మీరు ఎప్పుడైనా గమనించారా? కొత్త చెప్పుల్స్ షూస్ దాని కింద గ్రిప్స్ ఉంటాయి, అంటే గ్రిల్స్ ఉంటాయి, గ్రూవ్స్ ఉంటాయి. ఓకేనా? సో అవి ఏం చేస్తుంది? సో ఇట్ ఈస్ టు మేక్ అ బెటర్ గ్రిప్ టు వాక్ అండ్ రన్, రైట్? సో దానివల్ల అవి మనం నడిచేటప్పుడు మంచి గ్రిప్ను కలిగి మనల్ని పడిపోకుండా జాగ్రత్తగా కాపాడుతుంది. సో దట్స్ వై వీ కెన్ ఇంక్రీజ్ ద ఫ్రిక్షన్. అంటే అక్కడ మనం ఇంక్రీజ్ చేసినాం, ఆ గ్రూవ్ ఉండడం వల్ల, ఆ మార్క్స్ ఉండడం వల్ల మనము ఇంక్రీజ్ అవుతుంది, ఫ్రిక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అది ఎప్పుడైతే అరిగిపోతుందో అప్పుడు మనం జారిపోయే అవకాశం ఉంటుంది. అండ్ యూ కెన్ సీ ద టైర్స్ ఆఫ్ కార్స్ అండ్ ట్రక్స్ అండ్ థ్రెడెడ్. ఓకే, మీరు టైర్లు కూడా కొత్త టైర్లు చూస్తే, మీరు సైకిల్ కానీ మోటార్ వెహికల్స్ కానీ టైర్స్ చూస్తే, కార్స్ ట్రక్స్ చూస్తే ఇట్స్ వాట్ ఆర్ హెవీ థ్రెడెడ్. ఓకేనా? ఇట్లా థ్రెడెడ్ లాగా ఉంటాయి. ఓకేనా? సో దట్స్ వై దట్ ఈస్ ఇంక్రీజ్ ద ఫ్రిక్షన్. అండ్ జిమ్నాస్టిక్ ప్లేయర్స్ అప్లై సమ్ కోర్స్ సబ్స్టెన్స్, అంటే కొంచెం గరుకుగా ఉండేటువంటి పౌడర్ని వాళ్ళు చేతి వేళ్ళకు రాసుకుంటారు, అంటే చేతులకు రాసుకుంటారు. ఎందుకంటే జిమ్నాస్టిక్ అనేది ఇలా పైకి కిందికి ఎగురుతూ అనేక విన్యాసాలు చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇట్ ఇంక్రీజ్ ద ఫ్రిక్షన్ ఫర్ బెటర్ గ్రిప్. ఆ రాడ్కి గ్రిప్ పోకుండా అవి కాపాడుతుంది. అండ్ యూ కెన్ సీ ద పౌడర్ రెడ్యూస్ ద ఫ్రిక్షన్ ఆఫ్ సర్ఫేస్ ఆఫ్ క్యారమ్ బోర్డ్. క్యారమ్ బోర్డ్ కూడా చూడండి, రఫ్ సర్ఫేస్గా ఉన్నప్పుడు మన స్ట్రైకర్తో కాయిన్ ఎంత స్ట్రైక్ చేసినా కానీ అది ముందుకు పోదు. వెన్ ఎవర్ యూ యాడ్ ద సమ్ powder, it will be reduce the friction. So that's why the carom striked coin and easily to move. Okay, and you see rollers is used to reduce the friction such that you ఈజీలీ టు పుల్ ద సూట్ కేస్. మీరు ఎప్పుడైనా గమనించారా? సూట్ కేస్ చాలా బరువుగా ఉంటుంది, మోయడం కష్టం. కానీ ఈ మధ్యలో రోలర్స్, చక్రాలు ఉన్నటువంటి సూట్ కేసులు వస్తున్నాయి. ఆ సూట్ కేస్ మీరు గమనిస్తే ఈజీగా మూవ్ చేయొచ్చు. సో ద రోలర్స్ కెన్ రెడ్యూస్ ద ఫ్రిక్షన్ టు ద సర్ఫేస్ ఆఫ్ సూట్ కేస్ ఆఫ్ సర్ఫేస్ అండ్ ఎర్త్ సర్ఫేస్. ఓకే, సో దట్స్ వై యూ కెన్ ఈజీలీ టు పుల్ ద సూట్ కేస్. అది ఉండడం వల్ల అది రోల్ అవుతూ ఉంటుంది కాబట్టి ఈజీగా పుల్ చేయొచ్చు. ఓకేనా? సో దీనివల్ల మనం ఫ్రిక్షన్ని ఇంక్రీజ్ చేయొచ్చు, అలాగే తగ్గించవచ్చు. ఓకేనా? సో దిస్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ సచ్ నోట్స్. ఐ హోప్ యు విల్ అండర్స్టాండ్.